ఐకమత్యంగా ఉన్న కులాన్ని విడగొట్టేందుకే కొంతమంది రాజకీయ నాయకులు తమ కులానికి చెందిన మరో వ్యక్తితో కలిసి కోర్టు నుంచి నోటీసులు పంపించారని వెంకటాపూర్ మల్లికార్జున కుర్మ సంఘం నాయకులు అన్నారు. సిద్దిపేట మండలం పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన 60 మంది కుర్మ కులస్తులు కుల సంఘం కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం మే నెలలో కులం తరపున తలా 2 లక్షల రూపాయలు వేసుకుని గ్రామంలో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తామని, అందులో బీరప్ప దేవాలయ నిర్మాణం చేసి అంగరంగ వైభవంగా దేవాలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. అయితే దేవాలయ ప్రాంగణాన్ని ఆంజనేయులు అనే వ్యక్తికి లీజుకి ఇవ్వగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 64 పాలు ఉన్నాయి సభ్యత్వం. అందరు పొత్తులో ఒక జాగా కొనుక్కున్నాం, మేము సంఘం కట్టుకున్నాం. అన్నకీలు ఒక్కడు పోయి మమ్మీ మీద కేసులు చేసుకుని జాగా నాదే అంటుండు, ఇలా ఆఫీస్ నాదే అంటుండు. అంజయ్ అనే వ్యక్తి వానికి ఒక 2 నెలలు లీవ్కి ఇచ్చినందుకు మొత్తం జాగానే నాదే అంటాడు వాడు. దాని మీద నోటీసులు పంపిండు, మాకు కేసులు పెడుతుండు. మా కుల సంఘంది మా బీరప్ప గుడిది జాగా దేవాలయం కట్టుకున్నాము. అక్కడ ఇవాళ వానికి ఒక సంవత్సరం ఇచ్చినందుకు ఇంత పాపం చేస్తాడు. మమ్మల్ని జాగా నాదే అంటుండు, వీడ సంఘం నాదే అంటాడు, వాని పేరున్నదని. సభ్యులందరం కలిసి సమావేశమైన విషయం ఏమనగా, మేము గత కొన్ని రోజుల క్రితము కులానికి సంబంధించి మరియు బీరప్ప గుడి నిర్మాణానికై ఒక 2 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని అక్కడ బీరప్ప గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. అట్టి బీరప్ప గుడికి సంబంధించి పెద్ద పండుగ అంగరంగ వైభవంగా పెద్ద పండుగ కూడా చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ అంతా అయిపోయింది కదా, వర్షాకాలంలో పంటలు పండించుకుంటే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ 2 ఎకరాల భూమిని కోటగిరి ఆంజనేయులు అనే వ్యక్తికి లీజుకి ఇద్దామని చెప్పి అనుకున్న తర్వాత ఆయన గతంలో ఈ భూమి కొనుగోలుకు మరియు గుడికి సంబంధించినటువంటి అమౌంట్ అవి కూడా కట్టడం లేదు. దాంతోపాటు కౌలుకి ఇచ్చిన అమౌంట్ కూడా ఏమి ఇవ్వలేదు. అదే కాకుండా అక్కడ కొంత అదే కాకుండా ఏమవుతుంది అంటే అతనితో కొన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి అనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ సంఘం సభ్యులందరం కలిసి సమావేశమై ఈయనకు ఆ లీజును రద్దు చేయాలని చెప్పి నిర్ణయించి అతనికి లీజు రద్దు చేయడం జరిగింది. లీజు రద్దు చేస్తే ఆయన వేరే దుర్బుద్ధితోని, అంటే ఆయనకు తెలుసా లేకపోతే బయట కొంతమంది వ్యక్తులు ఆయనను ఉసిగొలిపి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదమ్ముల లెక్క ఐక్యంగా కలిసి ఉన్నటువంటి కుర్మ కులాన్ని విడగొట్టాలి, వీళ్ళందరూ కలిసి ఉంటే కొంతమందికి రాజకీయంగా కానీ మిగతా రకంగా కానీ లబ్ధి చేకూరదనే ఉద్దేశం కొద్దీ ఆయనను ఎరలాగా వాడుకొని ఏం చేస్తున్నారు అని అంటే, కొంతమందిని ఎవరైతే ముందు మాట్లాడతారో వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. ఇదేందయ్యా, ఇప్పుడు మనం జాగకు సంబంధించిన విషయము ఏదున్నా మన కులం మొత్తం మన కులంలోనే మాట్లాడుకున్నాం.